హాయ్ గైస్ ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలు చూద్దాం. మొదటగా వచ్చేసి నాడు. నాడు అనే ఫిలిం మెడికల్ సంబంధించిన గురించి ఉంటుంది. ఒక అడవి ప్రాంతం ఉంటుంది. అక్కడ హాస్పిటల్ ఫెసిలిటీస్ అలాంటివి ఏమి ఉండవు అనమాట. అక్కడ జరిగే ఇన్సిడెంట్ ని చాలా బాగా క్లియర్ గా చూపించారు. నాకైతే వర్కౌట్ అయింది గైస్. మీరు కూడా చూడండి, మీకు కూడా నచ్చుతుంది. అండ్ మన సిటీలో ఉన్నప్పుడు మన ప్రాబ్లమ్స్ తెలియదు, బట్ కాకపోతే అక్కడ పల్లెటూరులో ఉంటే ఎలా ఉంటాయి అనేది చాలా క్లియర్ గా చూపించారు. కొంచెం లాగ్ ఫీలింగ్ అనిపిస్తుంది, కొన్ని అన్నెసెసరీ సీన్స్ అనిపిస్తాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే మాత్రం ఇట్స్ ఏ గుడ్ మూవీ. ఖచ్చితంగా చూడండి, మీకు నచ్చుతుండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి తడం బాగుంది గైస్. ఇది సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్. ఇప్పటి వరకు చూడని ఒక కొత్త స్టోరీ అన్నమాట. నాకైతే వర్కౌట్ అయింది గైస్. కాకపోతే మీరు అన్నం తిన్నప్పుడు కానీ నైట్ పడుకునే ముందు కానీ చూస్తే కొంచెం స్లోగా ఉంటుంది కాబట్టి బోర్ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. సో మీరు కొంచెం అలర్ట్ ఉన్న టైంలో ఈ ఫిల్మ్ చూడండి, మీకు ఖచ్చితంగా ఈ ఫిల్మ్ నచ్చుతుంది. ఫ్రెష్ స్టోరీ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి బడే మియా చోటా మియా. ఈ బడే మియా చోటా మియా కూడా సేమ్. ఇంతకుముందు కొన్ని సినిమాలు వచ్చాయి ఇలాంటివి. మెయిన్లీ ఇందులో యాక్షన్ సీక్వెన్సెస్ కోసం అండ్ బీజిఎమ్స్ అండ్ ఫైట్ అండ్ టైగర్ షరీఫ్ స్టన్స్ ఇవన్నీ వీటి గురించి మాత్రం ఖచ్చితంగా ఈ ఫిల్మ్ చూడొచ్చు అనమాట. నాకైతే స్టార్టింగ్ నుంచి చూస్తే లాస్ట్ వరకు చూస్తే పెద్ద బోర్ అయితే ఫీలింగ్ అయితే ఏం రాలేదు. వన్ టైం వాచ్ చేయాలనే ఫీలింగ్ అయితే వచ్చింది. మీరు కూడా చూడండి గైస్, మీకు కూడా నచ్చుతుండొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి వర్షంగా ఎక్కువ శేషం. ఇది ఫిలిం వచ్చేసి కొంచెం బోర్ ఫీలింగ్ అయితే ఉంది గైస్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టోరీ కూడా పెద్ద కనెక్షన్ అనిపించలేదు. అండ్ చూసిన సేపు చాలా అంటే చాలా బోర్ ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఇంతగా ఉంది ఫిలిం కూడా. అంటే 2 hours 40 minutes ఉంది. నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి టెనెంట్ అనే ఫిలిం. ఇది సస్పెన్స్ థ్రిల్లర్ లాగానే ఒక మర్డర్ జరుగుతుంది. అది ఎవరు చేశారు ఏంటి అనేది లాస్ట్ వరకు చూపిస్తారు. జస్ట్ 1 hour 36 minutes ఉంది ఫిలిం. షార్ట్ ఫిల్మ్ కి అడ్వాన్స్ వర్షన్ లాగా అనిపించింది. అంత చిన్న చిన్న ఆర్టిస్టులతో చేశారు. మేకింగ్ కూడా పర్ఫెక్ట్ లేదనిపించింది నాకు. చాలా స్లోగా ఉంది. ఒక చిన్న ఇన్సిడెంట్ తీసుకొని ఫిల్మ్ చేశారు. అది కూడా పెద్దగా ట్విస్ట్ లాగా పెద్దగా అయితే ఏమనిపించలేదు. ఎక్స్పెక్ట్ చేసే విధంగానే ఉంది అనమాట. నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూస్తారంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మిరల్ అనే ఫిలిం చూసినప్పుడు ఏంటి ఇది చాలా రోజుల తర్వాత భరత్ గారి ఫిలిం వచ్చింది. ఇది కూడా ఇలాంటి స్టోరీతో వచ్చారు ఏంటి అనిపించింది. బట్ ఎక్కడైతే మనకు క్లైమాక్స్ నుంచి ట్విస్ట్ రివీల్ అవుతుందో అది మాత్రం సాలిడ్ అనిపించింది. లాస్ట్ లో క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అద్దరిపోయింది. దాని తర్వాత స్క్రీన్ ప్లే మొత్తం సూపర్ సాలిడ్ అనిపించింది. మీకు టైం ఉంటే ఒకసారి వన్ టైం వాచ్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టార్. ఈ ఫిలిం వచ్చేసి ఫ్యాబులస్ ఫిలిం గైస్. నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నేను చాలా చోట్ల ఏడ్చాను కూడా. అంటే నాకు ఆల్మోస్ట్ ఒక 60% నా లైఫ్ స్టోరీ కి దగ్గరగా ఉంది ఈ ఫిలిం. చాలా సంవత్సరాల నుంచి కష్టపడము, ఏదో సాధించాలని కష్టపడము, ఫ్యామిలీ సెంటిమెంట్, మదర్, ఫాదర్, వైఫ్, సో అన్నిటిని గురించి బేస్ చేసుకొని ఉంటుందన్నమాట. ఒక లైఫ్ సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. ఈ స్ట్రగుల్స్ అనేవి చూపించాడు. నాకైతే బాగా నచ్చింది గైస్. ఒకవేళ మీరు కూడా చూడండి, మీకు కూడా లైఫ్ లో ఏదైనా గోల్ ఉందనుకుంటే మాత్రం ఈ ఫిలిం ఖచ్చితంగా చూడండి. ఒక తెలియని ఒక బూస్ట్ ఫీలింగ్ ఖచ్చితంగా కలుగుతుంది. సో ఇది గైస్ మన రివ్యూ. అండ్ ఈ వారం మీరు తప్పకుండా చూడవలసిన ఫిలిమ్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి స్టార్ ఫిలిం చూడండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తడం చూడండి, ఒక ఫ్రెష్ స్టోరీ. అండ్ నాడు ఫిలిం చూడండి టైం ఉంటే. అండ్ విలేజ్ సంబంధించిన కొన్ని ఇన్సిడెంట్ ని చాలా బాగా చూపించారు. ఈ 3 ఫిలిం చూడండి. ఇంకా మీకు టైం ఉంది అనుకుంటే మాత్రం బడే మియా చోట మియా చూడండి గైస్. ఇంకా మీకు టైం ఉంది అని అంటే మాత్రం మిరల్, అది ఒక వన్ టైం వాచ్ చేయొచ్చు. అది కూడా లాస్ట్ లో వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ స్క్రీన్ ప్లే కోసం. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్లో కంటెంట్ గమనించండి. నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బై.